నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ మిత్రులకు సోదరులకు నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాప్ 3 125cc సెగ్మెంట్లో ఉన్న టాప్ 3 బైక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టాప్ 3 బైక్స్ గురించి అని ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ 5 months 1 year నుంచి 125cc సెగ్మెంట్లో ఈ 3 బైక్లే ఎక్కువ సేల్ అవుతున్నాయి, అందరూ ఇష్టపడుతున్నారు. 125cc సెగ్మెంట్లో చాలా బైక్స్ ఉన్నాయి, కానీ ఈ 3 బైక్స్మే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ 3 బైక్స్లో ఎక్కువ మైలేజ్, ఎక్కువ పెర్ఫార్మెన్స్, అలాగే ఎక్కువ ఫీచర్స్ ఉండడం వల్ల ఈ 3 బైక్స్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎక్కువ సేల్ రిపోర్ట్ కూడా ఎక్కువ జరిగింది మన ఇండియాలో ఈ లాస్ట్ 1 year 6 months నుంచి. 125cc సెగ్మెంట్లో హీరో కంపెనీ నుంచి గ్లామర్, సూపర్ స్ప్లెండర్, హోండా నుంచి సైన్ SP 125, బజాజ్ నుంచి పల్సర్ 125, ఇలా చాలా బైక్స్ ఉన్నాయి 125cc సెగ్మెంట్లో. కానీ ఒక 3 బైక్స్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్, మైలేజ్తో పాటు ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్న బైక్స్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి, అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా వస్తుంది. మన ఛానల్లో కొత్త వెహికల్, పాత వెహికల్ సంబంధించిన, అలాగే మెయింటెనెన్స్ షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో జరుగుతుంది. ఎస్, మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. థర్డ్ నెంబర్గా హోండా కంపెనీ నుంచి హోండా SP 125 ఈ బైక్ రావడం జరిగింది. థర్డ్ నెంబర్లో సేల్ అవ్వడానికి గల కారణం, ముందుగా ఈ బైక్ యొక్క డిజైనింగ్ గురించి మనం చూస్తే, ఫ్రంట్ అండ్ రియర్ మనం గమనిస్తే, రియర్ టైర్ మనకి రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం సైజ్ తగ్గించాడు. ఈ సైజ్ ఎందుకు తగ్గించారని మనం తెలుసుకుంటే, ఈ సైజు తగ్గించడం వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది, అలాగే మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పి హోండా కంపెనీ చెప్తుంది. అలాగే టోటల్గా ఫ్రంట్ అండ్ రియర్ ఈ హోండా SP 125 మనం గమనించినట్లయితే ఒక స్పోర్ట్స్ లుక్ టైప్లో ఈ బైక్ కనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ లుక్ టైప్లో ఈ బైక్ కనిపించడం వల్ల మనకి ఫ్యామిలీ పర్సన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ చాలా సింపుల్గా ఈ బైక్ చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ బైకు సేలు ఎక్కువ అవుతుందని హోండా చెప్తుంది. సో థర్డ్ నెంబర్లో ఈ హోండా SP 125 వచ్చింది. ఇంకా ముందుకెళ్తే ఈ బైక్ యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, హెడ్లైట్లో LED ల్యాంప్ ఇచ్చాడు. ఈ LED ల్యాంప్ ఉండడం వల్ల, డైరెక్ట్ DC లైటింగ్ ఉండడం వల్ల నైట్ టైం మనం ఎక్కువ ఫోకస్తో పాటు ఎక్సలేటర్ ఎక్కువ తక్కువ చేసినా కూడా కాన్స్టెంట్ లైటింగ్ ఉంటుంది ఈ హెడ్లైట్ ఉండడం వల్ల ఈ SP 125లో. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, CBS బ్రేకింగ్ సిస్టమ్ అంటే క్యాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ వల్ల మనం రియర్ బ్రేక్ ఒక 50% అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆటోమేటిక్ అప్లై అవుతుంది. సో బ్రేకింగ్ సిస్టమ్ ఈ బైక్లో ఎలా వర్క్ అవుతుంది. అలాగే ఈ బైక్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంది, అలాగే డ్రమ్ బ్రేక్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఈ హోండా SP 125లో. స్టైలిష్ టైల్ ల్యాంప్ ఇచ్చాడు, ఆకర్షణీయంగా మనకి టైల్ ల్యాంప్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్లో ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ ఇచ్చాడు. వేరే 125cc సెగ్మెంట్లో చాలా తక్కువ బైక్స్లో ఈ ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ కనపడుతుంది, కానీ ఈ SP 125లో ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ ఇచ్చాడు ఒకటి. కానీ ఈ ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ అవ్వదు, కానీ మిగతా అన్నీ వర్క్ అవుతాయి. ట్రిప్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ మైలేజ్ ఇన్ఫర్మేషన్, హెడ్లైట్ ఇన్ఫర్మేషన్, ఇండికేటర్స్ ఇన్ఫర్మేషన్, గేర్ పొజిషన్ మొత్తం ఈ డిజిటల్ అనలాగ్ మీటర్లో తెలుస్తుంది. ఇంకొక బెస్ట్ ఫీచర్ వచ్చి ఈ SP 125లో ACG మోటార్. ఈ ACG మోటార్ ఉండడం వల్ల చాలా సైలెంట్గా ఈ బైక్ స్టార్ట్ అవుతుంది. సో మనకి వేరే కంపెనీ 125 వేరే కంపెనీలు చూసుకున్నట్టయితే బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ నుంచి లైట్గా నాయిస్ వస్తుంది, కానీ ఈ హోండాలో ACG మోటార్ ఉండడం వల్ల ఈ సైలెంట్గా బైక్ స్టార్ట్ అవుతుంది. సో అదొక బెస్ట్ ఆప్షన్గా ఈ SP 125లో చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఇందులో ఇచ్చాడు. స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఉండడం వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఎగ్జాస్ట్ సిస్టంలో సైలెన్సర్లో మనకి క్రోమ్ పార్ట్తో మనకి కవర్ ఇచ్చాడు. సో ఈ క్రోమ్ పార్ట్తో కవర్ ఇవ్వడం వల్ల మనకి SP 125 మంచి స్పోర్ట్స్ లుక్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సో అందువల్ల ఈ బైకు చూడడానికి మనకి స్పోర్ట్స్ లుక్లో, తర్వాత మైలేజ్ అండ్ పెర్ఫార్మెన్స్, ఫీచర్స్, బెస్ట్ ఫీచర్స్ ఉండడం వల్ల ఈ బైకు ఎక్కువ సేల్ అవుతుంది.
అలాగే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. హోండా SP 125 సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు, రియర్ 3 స్టెప్స్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చాడు. సో రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల చాలా స్మూత్గా సస్పెన్షన్ ఉంటుంది. మన రోడ్ కండిషన్ బట్టి గుంతలు ఎక్కువనా కూడా 3 అడ్జస్టబుల్ స్టెప్స్ ఉండడం వల్ల సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉంటుంది. అదొక బెస్ట్ సస్పెన్షన్గా హోండా SP 125లో చెప్పుకోవచ్చు. ఈ హోండా SP 125 మైలేజ్ విషయానికి వస్తే 60 to 70 అప్రాక్స్ కేఎంపీఎల్ని ఇస్తుంది కాన్స్టెంట్గా. సో 60 నుంచి 70 కిలోమీటర్లు ఎకానమీ మైలేజ్తో ఈ SP 125 నడుస్తుంది. ఈ SP 125లో 2 వేరియంట్లు ఉన్నాయి. డ్రమ్ వేరియంట్ ఉంది, తర్వాత డిస్క్ వేరియంట్ ఉంది. డ్రమ్ వేరియంట్కి డిస్క్ వేరియంట్కి ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. 10,000 అరౌండ్ 6-7,000 అరౌండ్ 8,000 10,000 డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఎక్స్షోరూమ్ ప్రైస్ చూద్దాం. ఇప్పుడు ఈ SP 125 ఎక్స్షోరూమ్ ప్రైస్ చూద్దాం. డ్రమ్ వేరియంట్లో ఈ SP 125 78,000 వరకు ఉంటుంది. అలాగే ఎక్స్షోరూమ్ ప్రైస్ 78,000 వరకు ఉంటుంది డ్రమ్ వేరియంట్లో. అలాగే డ్రమ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 91,000 వరకు స్టార్ట్ అవుతుంది. డిస్క్ వేరియంట్లో షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఈ SP 125 82,000 నుంచి స్టార్ట్ అవుతుంది డిస్క్ వేరియంట్లో ఎక్స్షోరూమ్ ప్రైస్. డిస్క్ బ్రేక్ వేరియంట్లో ఈ SP 120 ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే మనకి 95,000 నుంచి ఈ ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వివరాలు గురించి ఇంకా మనకి క్లారిటీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు. టాప్ 3 125cc బైక్స్లో సెకండ్ నెంబర్లో వచ్చింది హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్ ఎక్స్టెక్. ఈ ఎక్స్టెక్ ఎగ్జిస్టింగ్ వేరియంట్తో పోల్చుకుంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఎక్స్టెక్లో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు హీరో కంపెనీ నుంచి. బైక్ డిజైనింగ్ టోటల్గా మనకి బోల్డ్ లుక్లో కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ పర్సన్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చాలా యూస్ఫుల్గా ఈ బైక్ ఉంటుంది. మంచి మైలేజ్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్, అలాగే కొత్తగా ఈ బైక్లో మంచి ఫీచర్స్ అయితే హీరో కంపెనీ తీసుకొచ్చింది ఈ ఎక్స్టెక్లో. ఈ 1 by 1 ఈ ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా హెడ్ లైట్లో LED ల్యాంప్ ఇచ్చాడు. ఎగ్జిస్టింగ్ వేరియంట్లో మనకి హాల్జన్ బల్బ్ ఉంది, కానీ ఈ ఎక్స్టెక్లో LED ల్యాంప్ ఇచ్చాడు. ఈ LED ల్యాంప్ ఉండడం వల్ల నైట్ టైం మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అది మీకు తెలుసు. రియర్ టై ల్యాంప్ మనకి హెచ్ షేప్లో స్టైలిష్గా కనిపిస్తుంది, మంచి స్పోర్ట్స్ లుక్లో కనిపిస్తుంది ఈ ఎక్స్టెక్లో. మరి ముఖ్యంగా బెస్ట్ ఫ్యూచర్గా చెప్పుకోవచ్చు, ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ దీంట్లో తీసుకొచ్చాడు. ఈ ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్లో మనం బ్లూటూత్ కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అయితే మనం ఇందులో చూసుకోవచ్చు. నావిగేషన్ వచ్చింది, మరి ముఖ్యంగా నావిగేషన్ టర్న్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్ నావిగేషన్ బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. తర్వాత స్పీడ్, ఓడోమీటర్. ఈ డిజిటల్ అనలాగ్ మీటర్లో మనకి స్పీడ్, ఓడోమీటర్, లాస్ట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ ఎకానమీ ఇన్ఫర్మేషన్, అలాగే సైడ్ స్టాండ్ అలారం, హెడ్లైట్ ఇన్ఫర్మేషన్, ఇండికేటర్స్ ఇన్ఫర్మేషన్, అలాగే ఈకో మోడ్, డేట్ అండ్ టైమ్, కాల్ అండ్ SMS డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డిజిటల్ అనలాగ్ మీటర్లో దొరుకుతుంది ఈ ఎక్స్టెక్లో. ఇదొక మంచి ఆప్షన్గా ఈ ఎక్స్టెక్లోకి తీసుకొచ్చారు హీరో కంపెనీ నుంచి. ఈ ఎక్స్టెక్లో i3s టెక్నాలజీ ఉండడం వల్ల ఈ బైక్లో ఫ్యూయల్ బాగా సేవ్ అవుతుంది, ఎక్కువ సేవ్ అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ కండిషన్లో బైక్ ఉంటే ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ మనం క్లచ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అవుతుంది. సో i3s టెక్నాలజీ వల్ల మనకి ఈ ఉపయోగం ఉంది ఈ ఎక్స్టెక్లో. i3s స్విచ్ కూడా ఈ ఎక్స్టెక్లో ఇవ్వడం జరిగింది. అలాగే హీరో కంపెనీలో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఆటో షెల్ టెక్నాలజీ. ఈ ఆటో షెల్ టెక్నాలజీ మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ట్రాఫిక్ కండిషన్లో మనకి స్లోగా బండి ముందుకు పోవడానికి చాలా ఈజీగా ఈ ఆటో షెల్ టెక్నాలజీ యూజ్ అవుతుంది. బైక్ యాక్చువల్గా రన్నింగ్లో మనం స్లోగా వెళ్తే ఇంజన్ నుంచి నాయిస్ వస్తుంది, కానీ ఈ ఆటో షెల్ టెక్నాలజీ ఉండడం వల్ల చాలా స్మూత్గా బైక్ ముందుకు పోతుంది. ఈ ఆటో షెల్ టెక్నాలజీ ఉండడం వల్ల ఈ ఆటో షెల్ టెక్నాలజీని ఈ గ్లామర్లో కూడా ఇచ్చాడు. అలాగే మఫ్లర్ కవర్ మీద సైలెన్సర్ మీద బ్లాక్ కవర్తో ఎగ్జాస్ట్ సిస్టమ్ని కవర్ చేశాడు. మంచి డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది ఈ ఎక్స్టెక్ గ్లామర్కి. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ దీంట్లో ఇచ్చాడు. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, CBC బ్రేకింగ్ సిస్టమ్ రెండు ఈక్వల్గానే వర్క్ అవుతాయి. ఒక ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందంటే మనం రియర్ కానీ ఫ్రంట్ కానీ బ్రేకు ఒక 50% అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫ్రంట్ అండ్ రియర్ కూడా అప్లై అవుతుంది. సో బ్రేకింగ్ సిస్టమ్ చాలా బెస్ట్గా కంట్రోల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల. ఫ్రెండ్స్, అలాగే ఈ గ్లామర్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే మనకి 65 to 70 అప్రాక్స్ కేఎంపీఎల్ ఇస్తుంది కాన్స్టెంట్గా. 2 వేరియంట్లు ఉన్నాయి, డ్రమ్ వేరియంట్ ఉంది, తర్వాత డిస్క్ వేరియంట్ ఉంది. మనకి ఏ వేరియంట్ కావాలన్నా ఆప్షన్ అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఈ డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మనం తెలుసుకుంటే 79,000 నుంచి ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఆ డ్రమ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి ఈ డ్రమ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్లో మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ 83,000 నుంచి స్టార్ట్ అవుతుంది.
అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మన ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఈ డిస్క్ వేరియంట్లో 95,000 నుంచి ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్టెక్ గ్లామర్లో. సో మనకి SP125తో పోల్చుకుంటే ఈ హీరో గ్లామర్ ఎక్స్టెక్లో ఇంకా మనకి ఫీచర్స్ అడ్వాన్స్గా ఇంకా కొన్ని యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఆటో సేల్ టెక్నాలజీ, I3S టెక్నాలజీ, ఫుల్లీ డిజిటల్ అనలాగోమీటర్లతో పాటు ప్లస్ నావిగేషన్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఈ ఎక్స్టెక్తో ఉంటుంది. అలాగే SP125తో పోల్చుకుంటే ఇందులో మనకి కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ ఫీచర్స్ అయితే ఈ ఎక్స్టెక్లో మనకి కనిపిస్తాయి. గ్లామర్లో ఎక్స్టెక్లో ఇంకొక మంచి ఆప్షన్ వచ్చి ఫీచర్ వచ్చి USB ఛార్జింగ్ పాయింట్. USB ఛార్జింగ్ పాయింట్ కూడా ఈ గ్లామర్ ఎక్స్టెక్లో యాడ్ చేయడం జరిగింది. ఇదొక మంచి ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ పాయింట్ని ఈ గ్లామర్లో ఎక్స్టెక్లో తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఫస్ట్ నెంబర్లో వచ్చింది TVS కంపెనీ నుంచి TVS రైడర్. ఇది ఫస్ట్ నెంబర్లో రావడం జరిగింది. ఈ ఫస్ట్ నెంబర్లో రావడానికి గల కారణం రీసెంట్గా మార్కెట్లో రిలీజ్ అయింది కానీ మంచి ఫీచర్స్ తోటి మార్కెట్లో తీసుకొచ్చారు TVS కంపెనీ నుంచి. సో ఇప్పుడు ఈ TVS రైడర్ గురించి ఇప్పుడు మనం ఫీచర్స్ ఏమేమి కొత్తగా యాడ్ చేశారు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ TVS రైడర్ డిజైనింగ్ గురించి మనం చూస్తే TVS రైడర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చింది. అలాగే డిజైనింగ్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు TVS కంపెనీ నుంచి. సో బోల్డ్ కలర్లో కనిపిస్తుంది. దాంతోపాటు మంచి అట్రాక్టివ్ కలర్స్తో మార్కెట్లో రిలీజ్ చేశారు TVS కంపెనీ నుంచి. ఇప్పుడు 1 by 1 ఈ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏమేమి ఫీచర్స్ కొత్తగా యాడ్ చేశారు ఈ TVS రైడర్లో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ రైడర్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే సింక్రొనైజేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. ఈ బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ లాగా, అలాగే CBS బ్రేకింగ్ సిస్టమ్ లాగా కూడా అలాగే వర్క్ అవుతుంది. మనం ఫ్రంట్ కానీ రియర్ కానీ ఒక 50% బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ అండ్ రియర్ కూడా మనకు బ్రేక్ అప్లై అవుతుంది. సో దీన్ని సింక్రొనైజేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. సో అలాగే LED హెడ్ ల్యాంప్ ఇచ్చాడు. ఈ LED హెడ్ ల్యాంప్ మనకు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే TVSలో లైటింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఫుల్లీ డిజిటల్ హెడ్ ల్యాంప్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఫోకస్తో పాటు ఎక్కువ లైటింగ్ వస్తుంది ఈ రైడర్లో ఈ LED హెడ్ ల్యాంప్ వల్ల. రియర్ టై ల్యాంప్ చూసుకుంటే రియర్ మనకి స్టైలిష్ టై ల్యాంప్ ఇచ్చాడు. 5 inch TFT కలర్ రివర్స్ డాష్ బోర్డ్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ నావిగేషన్, డాక్యుమెంట్ సేవ్, స్పీడ్ ఓడోమీటర్, ఫ్యూయల్ ట్రిప్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రియల్ టైమ్ మైలేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ ఇండికేటర్ ఇన్ఫర్మేషన్, టాప్ స్పీడ్ రికార్డర్, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్. ఈ డిజిటల్ అనలాగ్ మీటర్లో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంతేకాకుండా ఇంటెలిగో ఫీచర్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈ ఇంటెలిగో ఫీచర్ మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే వెహికల్ ఎక్కడైనా ట్రాఫిక్ కండిషన్లో ఆగితే ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం థ్రోటిల్ అంటే ఎక్సిలేటర్ మళ్ళీ ముందుకు మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంటెలిగో ఫీచర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది. సో ఈ ఇంటెలిగో ఫీచర్ ఉండడం వల్ల ఈ బైక్లో ఫ్యూయల్ కన్జప్షన్ తక్కువ అవుతుంది. సో అదొక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఈ TVS రైడర్లో. అలాగే సైలెంట్ స్టార్టర్ మోటార్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సైలెంట్గా మనకి బైక్ స్టార్ట్ అవుతుంది. సైలెంట్ స్టార్టర్ ఇందులో ఉంది. సో ఇందులో ఉండడం వల్ల మనకి సైలెంట్గా బైక్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఇంజన్ నుంచి నాయిస్ వస్తుంది, కానీ ఈ సైలెంట్ స్టార్టర్ ఉండడం వల్ల మనకి సైలెంట్గా బైక్ స్టార్ట్ అవుతుంది. USB ఛార్జింగ్ పాయింట్ కూడా దీంట్లో ఇచ్చాడు. మనం ఎక్కడైనా బయటకు పోయినప్పుడు ఈజీగా ఛార్జర్ మన దగ్గర ఉంటే ఈజీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఈ TVS రైడర్లో ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఇంకొక మెయిన్ మంచి ఫీచర్ వచ్చి ఈ బైక్లో సీట్ కింద ఎక్కువ స్పేస్ ఇచ్చాడు. సో ఈ మధ్య వచ్చిన ఏ బైక్స్లో కూడా అండర్ స్పేస్ అయితే అంత ఉండదు, కానీ ఇందులో సీట్ కింద ఎక్కువ స్పేస్ ఉంది, అండర్ స్పేస్. సో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏమైనా వస్తువులు పెట్టుకోవడం కానీ బుక్స్ పెట్టుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది. ఈ అండర్ స్పేస్ ఉండడం వల్ల, సీట్ కింద అండర్ స్పేస్ ఇవ్వడం వల్ల ఇదొక మంచి ఫీచర్గా చెప్పుకోవచ్చు ఈ TVS రైడర్లో. ఈ సైడ్ స్టాండ్ వేస్తే ఆటోమేటిక్ ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది. అదొక మంచి ఆప్షన్ దీంట్లో ఉంది. అంతేకాకుండా ఇందులో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఈకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చి రైడింగ్ మోడ్. ఈ ఈకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడ్ ఎట్లా ఉపయోగపడుతుందంటే మన ఫ్యూయల్ ఎకానమీ మెయింటైన్ చేసే విధంగా
ఈ ఈకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడ్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనకి రైడింగ్ మోడ్. ఈ రైడింగ్ మోడ్ ఎట్లా ఉపయోగపడుతుందంటే ఎక్కువ స్పీడ్ పోవాల్సి వచ్చినప్పుడు ఈ రైడింగ్ మోడ్ యూజ్ చేసుకుంటే మనకి రైడింగ్ మోడ్లో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. మనకి ఫ్యూయల్ ఎకానమీ రావాలంటే ఫ్యూయల్ థ్రస్ట్ మోడ్ ఆన్ చేస్తే మనకి ఫ్యూయల్ కన్జప్షన్ తక్కువ అవుతుంది. సో ఈ 2 రైడింగ్ మోడ్స్ కూడా ఈ టీవీఎస్ రైడర్లో ఇచ్చాడు. దాంతోపాటు ఎగ్జాస్ట్ మఫ్లర్ మీద అల్యూమినియం కోటెడ్ కవర్ తోటి మంచి లుక్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఫుట్ ప్యాడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్లో ఇచ్చాడు. ఫ్రెండ్స్, అలాగే ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బైక్ మైలేజ్ మనకి 60 నుంచి 75 అప్రాక్స్ కేఎంపీఎల్ ఇస్తుందని టీవీఎస్ కంపెనీ చెప్తుంది. ఈకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడ్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 60 నుంచి 70 కేఎంపీఎల్ అప్రాక్స్ కేఎంపీఎల్ వస్తుందని టీవీఎస్ చెప్తుంది. సో అదేవిధంగా ముందు మనం మాట్లాడుకున్న SP125 అలాగే హీరో గ్లామర్ ఎక్స్టెక్ మాదిరిగా ఇందులో కూడా 2 వేరియంట్లు ఉన్నాయి. ఈ 2 వేరియంట్లో కూడా మనకి డ్రమ్ వేరియంట్ ఉంది, అలాగే డిస్క్ వేరియంట్ ఉంది. ఇప్పుడు డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూద్దాం. డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 78,000 నుంచి ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఈ రైడర్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి 89,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే ఈ బైక్ డిస్క్ వేరియంట్లో మనం తీసుకుంటే ఎక్కువ ఫీచర్స్ అన్నీ దీంట్లో యాడ్ చేశారు. డిస్క్ వేరియంట్లో అయితే మ్యాక్సిమం మనకి అన్ని ఫీచర్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి 2 వేరియంట్లు ఉన్నాయి. డిస్క్ వేరియంట్లో అయితే మనకి మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా ఇందులో మనకి దొరుకుతాయి. సో డిస్క్ వేరియంట్ మనం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 97,000 నుంచి ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఈ రైడర్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బైక్లో కంపేర్ చేసుకుంటే SP125 కానీ ఎక్స్టెక్ కానీ దాంతో పోల్చుకుంటే ఈ రైడర్లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ ఎన్లాగోమీటర్లో మనకి నావిగేషన్ ఉంది, అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉంది, తర్వాత ఇక మళ్ళీ ఇంటెల్గా ఫ్యూచర్ సిస్టమ్ ఉంది, అలాగే సైలెంట్ స్టార్టర్ ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. 97,000 ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. 25cc సెగ్మెంట్లో ఈ 3 బైక్స్ కూడా రీసెంట్గా ఒక 1 ఇయర్ నుంచి ఎక్కువ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే ఎక్స్టెక్ కానీ రైడర్ కానీ రీసెంట్గా ఒక 6 మంత్స్లో మార్కెట్లోకి వచ్చాయి, కానీ మంచి పేరు వచ్చినాయి, మంచి ఫీచర్స్తో మార్కెట్లోకి వచ్చాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బైక్స్లో మీరు ఏ బైక్ అయినా యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాసి ఆ బైక్ యొక్క ఫీడ్బ్యాక్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ 3 బైక్స్లో మీకు ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. సో ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించిన అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.